వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. కాంగ్రెస్ కార్యకర్తపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టించాడు రౌడీ షీటర్. వర్ధనపేట కాంగ్రెస్ నేత అడప మహేష్ పై రౌడీ షీటర్ పత్తి కుమార్ దాడి చేశాడు. కోటిలింగాల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. నీతో మాట్లాడాలి అంటూ పిలిచి మహేష్ పై దాడి చేశాడు ఈ రౌడీ షీటర్. మహేష్ తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడన్న కారణంతో రౌడీ షీటర్ పత్తి కుమార్ ఈ దారుణాన్ని కొడిగట్టాడు. ఎంజీఎంలో చికిత్స పొందుతున్న మహేష్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, ప్రస్తుతం ఈ గాయపడ్డ వ్యక్తి పరిస్థితి ఎట్లా ఉంది? ఈ ఘటనపై పోలీసులు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా? ఎట్లాంటి సమాచారం ఉంది? వరంగల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అర్ధరాత్రి ఒక రౌడీ షీటర్ ఒక కాంగ్రెస్ కార్యకర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అతని పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఎంజిఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే మొత్తానికి గత కొద్ది రోజులుగా వీళ్ళిద్దరి మధ్యలో గ్యాప్ ఉన్న నేపథ్యంలో నిన్న రాత్రి ఏదైతే రౌడీ షీటర్ ఎవరైతే కుమార్ ఉన్నాడో, కుమార్ ఈ మహేష్ను ఒక ప్రాంతానికి రమ్మని చెప్పాడు. ఆ ప్రాంతంకి వచ్చిన తర్వాత ఇద్దరి మధ్యలో వాగ్వివాదం పెరిగింది. దాంతో తన వెంట తీసుకొచ్చుకున్న పెట్రోల్ పోసి నిప్పంటించి పారిపోయాడు రౌడీ షీటర్. అయితే అక్కడ కొద్ది దూరం బయటకు వెళ్ళిన తర్వాత కొంతమంది అతని సహకారంతో తీసుకొచ్చేసి వాళ్ళకి ఇంటికి చేర్చుకున్నారు. ఇంటికి చేర్చిన తర్వాత అతను వెంటనే ఎంజిఎం ఆసుపత్రి తెప్పించారు. అదేవిధంగా వర్ధనపేట ఎమ్మెల్యే కూడా వచ్చి పరామర్శించడం జరిగింది. అదేవిధంగా పోలీసులు కూడా దాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. ఎందుకంటే రౌడీ షీటర్పై గతంలో కూడా ఒక హత్య కేసులో నిందితుగా ఉన్నాడు. అతనిలో కూడా అనేక సార్లు కూడా వార్నింగ్ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే పోలీసు డిపార్ట్మెంట్ వైఫల్యంతో ఇది జరిగిందని చెప్పేసి బాధితులు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా అనేక సార్లు ఫిర్యాదు చేసినప్పుడు కూడా అతనిపై ఎటువంటి చర్య తీసుకోకపోవడం వల్ల ఈ విధంగా తెగబడి పెట్రోల్ పోసి నిప్పంటించారని కూడా స్థానికులు చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా వరంగల్లో మాత్రం ఇది కలకలం చెప్తుంది. ఎందుకంటే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న అడప మహేష్ అనే కార్యకర్తను డైరెక్ట్ పెట్రోల్ పోసి నిప్పంటించడం అనే దాన్ని మాత్రం ఇటు కాంగ్రెస్ నాయకులు సీరియస్గా తీసుకున్నారు. ఎమ్మెల్యే కూడా దీనిపై చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి, పోలీస్ డిపార్ట్మెంట్లో వారిపై కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా వరంగల్లో మాత్రం ఈ సంచలనం రేపుతుంది. ఎంజిఎంలో మాత్రం చాలా సీరియస్ పొజిషన్లో చికిత్స పొందుతున్నారు. వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే డాక్టర్స్ కూడా అడగడం జరిగింది, అతను దాదాపు 70 to 80% కాలిపోవడం వల్ల పరిస్థితి విషమంగానే ఉంది అని చెప్తున్నారు. మొత్తానికి వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తున్నాడు. అయితే రౌడీ షీటర్ కూడా కొద్దిసేపటి క్రితం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు రౌడీ షీటర్తో పాటు ఇంకొక 2-3 కూడా ఉన్నట్టు చెప్తున్నారు. వాళ్ళు ఏం చేశారో, అసలు ఏం జరిగిందనే విషయం మరికొద్దిసేపు అయితే కానీ విషయం తెలిసే అవకాశం మనకు కనిపిస్తున్నది. అమరావతితో శ్రీధర్ రెడ్డి, సాక్షి న్యూస్, వరంగల్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.